ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు వెరైటీ వంటకం అండి. పోషకాలు ఆయుర్వేద మునగ పువ్వులతో ఎక్కువ మంది ఎవరు తెలియదండి. ఇలాంటి వంటకాలు ఎవరు తెలియదు చేసుకోరు. మునగ పువ్వులతో పకోడీ తయారు చేశారండి. ఎంత బాగా వచ్చింది చూడండి. మా మునగ చెట్టు కొమ్మకి పెండి, అందులో మునగ పువ్వు ఉందండి, చాలా ఎక్కువ ఉంది. ఈ మునగ పువ్వుతో మనం కర్రీ తయారు చేసుకోవచ్చు, పప్పుతో కలిపి వండుకోవచ్చు, పెసరపప్పుతో కలిపి వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇలా గారెలు చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ ఔషధాలకని ఎంత బాగుంది చూడు. ఇప్పుడు ఈ మునగ పువ్వులతో పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దారండి. మా మునగ చెట్టు కొమ్మెరిపోయిందండి. ఇదిగో లేత ఆకు, పువ్వులు, పిందెలు, ఏదో ముద్రాకు బాగా కడిగి ఆరబెట్టినామండి. పౌడర్ చేసి ఉంచుకుంటే చాలా మంచిది. అన్నంలోకి ఇంకా దోశలు, ఇడ్లీకి, టిఫిన్లకి చాలా బాగుంటుందండి. ఇలా సపరేట్ చేసాను చూడండి. ఈ మునగపువ్వుతో మనం గారెలు చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇంకా పెసరపప్పుతో కలిపి వండుకుంటే మునగపువ్వు చాలా బాగుంటుంది, ఆరోగ్యం చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ మునగ పువ్వులు ఉన్నాయి కదండి, మునగ చెట్టు కొమ్మ ఇరిగిపోయిందని చెప్పాం కదా, ఆ కొమ్మల బోల్డు పువ్వులు ఉన్నాయండి, మునగ పువ్వులు. ఇవి చాలా ఆరోగ్యం, చాలా దివ్యౌషధాలు. ఇవి వేస్ట్ చేయకుండా ఈ మునగ పువ్వులతో పకోడీ తయారు చేస్తున్నామండి. ఇంతకుముందుగా మునగ పువ్వులతో గారెలు చేశాను, వడలు, అవి యూట్యూబ్లో పెట్టాను చూడండి ఒకసారి. అలాగే ఈరోజు మనం ఈ మునగ పువ్వులతో పకోడీ తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మునగ పువ్వు, శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు, టేస్ట్ సరిపడా సాల్ట్, డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అండి. ఇంతే. మునగ పువ్వుల పకోడీకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. 2-3 గంటల ముందుగా ఈ శనగపప్పు ఉంది కదండి, శనగపప్పు బాగా నానబెట్టాలి. 2-3 సార్లు కడిగేసి బాగా నానబెట్టాలి. నానబెట్టి ఇవన్నీ మిక్స్ చేయాలండి. అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఈ ఆకులన్నీ కూడా మిక్సీలో సాఫ్ట్గా పేస్ట్ తయారు చేసుకోవాలి. లాస్ట్లో ఇవి కలపాలి, మునగపూలు కలపాలి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కలపాలి, యాడ్ చేయాలి. శనగపప్పు బాగా నానబెట్టి ఇలాగ పేస్ట్ తయారు చేశానండి. అందులో చూడండి, కారం, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపాను కదండి, ఎంత బాగా వచ్చింది చూడండి పేస్ట్. ఇందులో మనం కూరలు వేసుకొని సోంపు కూడా వేయాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇదిగోండి మునగ పువ్వులు బాగా కడిగి ఉంచాను, ఈ మునగ పువ్వులు యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా కలిపేసి బాణలో ఆయిల్ వేసి బాగా వేడయ్యాక డీప్ ఫ్రై చేయాలండి. మునగ పువ్వుల పకోడీ ఆరోగ్యం చాలా మంచిదండి. 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకు, మునగ పువ్వులు, ఇవన్నీ ఆరోగ్యం చాలా మంచిదండి. ఇలా బాగా కలిపేసి పకోడీ చేస్తున్నామండి. ఇప్పుడు మనం పకోడీ చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఆరోగ్యం దివ్యౌషధం, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, ఫ్యాట్ కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాను, కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది, బీపీ, షుగర్లు తగ్గడానికి, అన్ని రకాల వ్యాధులు తగ్గడానికి బాగా దివ్య ఔషధం. అందుకే మునగాకును పచ్చ బంగారం అంటారండి, గ్రీన్ గోల్డ్, అంత బాగా ఉపయోగపడతాను. దీని విలువ తెలియక చాలామందికి ఈ మునగాకు, మునక్కాయలు, మునగపువ్వు మనం ఎక్కువ ఉపయోగించమని. కానీ మన ఆహారంలో
ఈ మునగాకును, మునగ పువ్వు, మునక్కాయలు ఇవన్నీ కూడా మన ఆహారంలో భాగంగా చేసుకొని వారానికి 2-3 సార్లు వీటితో కర్రీస్ తయారు చేసుకొని ఇలా రకరకాలుగా పిండి వంటలు తయారు చేసి తింటే ఎలాంటి జబ్బులు మన దరిజారు. ఇలా మునగ పువ్వు కలిపాలి కదండి, చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. బట్ ఇంత పకోడీ చేస్తున్నాం. వేడి ఆయిల్ కొద్దిగాలండి ఇందులో పిండిలో. వేడి ఆయిల్ వేసి పకోడీ బాగా కరకలాడుతా బాగా వస్తున్నాయి. వేడి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైంది కదండి, ఇదిగోండి పిండి కొద్ది కొద్దిగా పకోడీలాగా వేయాలి. మునగ పువ్వులతో పకోడీ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపుకోండి, ఫ్రై చేసుకోవాలి. పకోడీ ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేయాలి. ఎంత బాగా వచ్చింది చూడండి పకోడీ. మునగ పువ్వులతో పకోడీ ఎంత బాగా వచ్చింది చూడండి. కలర్ఫుల్గా బాగుంది కదండి. పకోడీ రెడీ. మునగ పువ్వులతో పకోడీ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకు, మునగ పువ్వులతో మన రకరకాల వంటకాలు తయారు చేసుకుంటాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆయుర్వేద ఆకండి, ఆయుర్వేద పువ్వులు, మునగ పువ్వులతో పకోడీ తయారు చేశానండి. చాలా బాగా వచ్చింది కదా. వీడియో ఎంత నచ్చిందండి. టేస్ట్ చాలా బాగుందండి. కరకరలాట చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చింది చూడండి. కరకరలాట ఎంత బాగున్నాయి చూడండి. టేస్ట్ చాలా బాగా వచ్చాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ రకరకాల వంటకాలు తయారు చేసి పెడుతుంటే పిల్లలు మునగా డైరెక్ట్గా మునగాకు, మునగపూలు డైరెక్ట్గా కూర చేసి తింటారండి. ఇలాగ మనం పకోడీ, గారెలు చేస్తుంటే బాగా తింటారండి. కళ్ళద్దాల సమస్య ఉండదు. ఇంకా కళ్ళ సమస్య లేకుండా విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుంది కదా, కళ్ళ సమస్య రాకుండా నివారిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో ఎంత నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేశారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.